ఇండియా అంటే జస్ట్ ఒక కంట్రీ కాదు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్లో చాలా ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. లైక్ మెసపటోమియా, ఈజిప్ట్, చైనా ఉన్నాయి. కానీ ఇండియన్ సివిలైజేషన్ మాత్రం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి కంటిన్యూయస్గా కంటిన్యూ అవుతోంది. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి వేదిక్ సివిలైజేషన్ వరకు కంప్లీట్ ఓవర్వ్యూ ఉంటుంది. సివిలైజేషన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్గనైజ్డ్ హ్యూమన్ సొసైటీ. దానికి కావాల్సిన మెయిన్ ఫీచర్స్ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే శాశ్వత నివాసాలు, అగ్రికల్చర్, ప్లాన్డ్ సిటీస్, సోషల్ సిస్టమ్, రైటింగ్ సిస్టమ్, రిలిజన్, ఆర్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ అన్ని ఫీచర్స్ ఏన్షియంట్ ఇండియాలో క్లియర్గా కనిపిస్తాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సి 2600 టు 1900 BCE. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. జాగ్రఫికల్ ఏరియా. ఈ సివిలైజేషన్ మెయిన్లీ ఫ్లరిష్ అయింది ఎక్కడ అంటే ఇండస్ రివర్ బ్యాంక్స్, పంజాబ్ అండ్ సింధ్ రీజన్స్, ప్రెజెంట్ డే ఇండియా అండ్ పాకిస్తాన్. ఇంకా అందులోని ఇంపార్టెంట్ సిటీస్ చూద్దాం రండి. హరప్పా, మొహెంజొదారో, ధోలవీరా, లోథల్, కాలిబంగన్. టౌన్ ప్లానింగ్ అంటే అర్బన్ ప్లానింగ్. ఇండస్ సిటీస్ చూస్తే మనకి షాక్ అవ్వాల్సిందే. స్ట్రెయిట్ రోడ్స్ ఇన్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటుంది. బేక్డ్ బ్రిక్ హౌసెస్, సెపరేట్ సిటడెల్ అండ్ లోవర్ టౌన్, వరల్డ్ క్లాస్ డ్రైనేజ్ సిస్టమ్. ఇవన్నీ చూస్తే ఇండస్ పీపుల్ వర్ హైలీ అడ్వాన్స్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి గ్రేట్ బాత్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్. గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజొదారో. ఇది రిచువల్ బాథింగ్ కోసం యూజ్ చేశారు అని హిస్టారియన్స్ చెప్తారు. క్లెన్లీనెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇది ప్రూవ్ చేస్తుంది. ఇంకా గ్రానరీస్లోకి వెళ్తాం. ఫుడ్ స్టోరేజ్ కోసం సెంట్రల్ అథారిటీ ఉన్నదాన్ని ఇండికేట్ చేస్తాయి. వీళ్ల ఎకనామిక్ లైఫ్ చూస్తే అగ్రికల్చర్ మెయిన్ ఆక్యుపేషన్. క్రాప్స్, వీట్, బార్లీ, కాటన్. ట్రేడ్ విత్ మెసపటోమియా. యూనిఫామ్ వెయిట్స్ అండ్ మెజర్స్. ట్రేడ్ అండ్ ఎకానమీ బాగా డెవలప్ అయ్యాయని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి రిలిజియన్ అండ్ కల్చర్. మదర్ గాడెస్ వర్షిప్, పశుపతి సీల్, ప్రోటోశివ, నేచర్ అండ్ యానిమల్ వర్షిప్. టెంపుల్స్ ఎవిడెన్స్ క్లియర్గా లేదు. రిలిజియన్ అనేది సింపుల్ అండ్ నేచర్ బేస్డ్గా ఉండేది. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. ఇండస్ సివిలైజేషన్ ఎండ్ అవడానికి పాజిబుల్ రీజన్స్ క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, రివర్ కోర్స్ చేంజెస్, గ్రాడ్యువల్ మైగ్రేషన్. ఎగ్జాక్ట్ రీజన్ మాత్రం ఇంకా క్లియర్ కాదు. ఫైర్. వేదిక్ సివిలైజేషన్ సి 1500 టు 600 BCE. ఇండస్ వ్యాలీ తర్వాత వచ్చిన సివిలైజేషన్ వేదిక్ సివిలైజేషన్. ఇది మన వేదాస్ మీద బేస్ అయిన సివిలైజేషన్. 2 phases. ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. వేదాస్. టోటల్ 4 వేదాస్. రిగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఇవి మనకి చెప్పేది సొసైటీ, ఎకానమీ, రిలిజన్, పొలిటికల్ సిస్టమ్. సోషల్ సిస్టమ్. వర్ణ సిస్టమ్ స్టార్ట్ అయింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో అయితే విమెన్ స్టాటస్ కొంచెం బెటరుండే. లేటర్ వేదిక్ పీరియడ్లో సోషల్ ఇనీక్వాలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఎకనామిక్ లైఫ్. అగ్రికల్చర్ ప్లస్ క్యాటల్ రేరింగ్. కౌ ఈక్వల్ టు వెల్త్ సింబల్. లేటర్ వేదిక్ పీరియడ్లో ఐరన్ టూల్స్ యూజ్ చేశారు. ట్రేడ్ అండ్ క్రాఫ్ట్స్ డెవలప్ అయ్యాయి. పొలిటికల్ సిస్టమ్. కింగ్ ఈక్వల్ టు రాజన్. అసెంబ్లీస్, సభ, సమితి. స్లోగా ట్రైబల్ సిస్టమ్ నుండి మొనార్కీకి షిఫ్ట్ అయ్యింది. రిలీజియన్ అండ్ ఫిలాసఫీ. ఎర్లీ వేదిక్ గాడ్స్ ఇంద్ర, అగ్ని, వరుణ. లేటర్ వేదిక్ పీరియడ్లో రిచువల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఉపనిషత్స్ వచ్చాయి. కాన్సెప్ట్స్ లైక్ కర్మ, ధర్మ, మోక్ష. ఈ కాన్సెప్ట్స్ ఇవాల్టిగూడా ఇండియన్ ఫిలాసఫీ బ్యాక్బోన్. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా వరల్డ్కి ఇచ్చిన గిఫ్ట్స్ మ్యాథమెటిక్స్, జీరో కాన్సెప్ట్, డెసిమల్ సిస్టమ్, జామెట్రీ అండ్ ఆల్జీబ్రా. మెడిసిన్. ఆయుర్వేద. సుశ్రుత సర్జనీ ఫాదర్. చరక సంహిత. యోగా. బాడీ ప్లస్ మైండ్ బ్యాలెన్స్. ఇవాల్టికి వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. లిటరేచర్. వేదాస్ అండ్ ఉపనిషత్స్, రామాయణ అండ్ మహాభారత, సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. కంటిన్యూయస్ సివిలైజేషన్.
యూనిటీ ఇన్ డైవర్సిటీ, స్ట్రాంగ్ కల్చరల్ రూట్స్, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. ఏన్షియంట్ ఇండియా అంటే ఓన్లీ స్పిరిచువాలిటీ కాదు, సైన్స్, గవర్నెన్స్, అర్బన్ ప్లానింగ్ కూడా. టార్గెట్: ఏన్షియంట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా మన కల్చర్, ట్రెడిషన్స్, ఫిలాసఫీకి ఫౌండేషన్. మనం ఏన్షియంట్ ఇండియాని అర్థం చేసుకుంటే మోడర్న్ ఇండియాని కూడా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిస్టరీ అండ్ పాలిటీ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.